అంటే ఇదివరకు ఆర్ట్ డైరెక్టర్ అంటే కెమెరామన్‌తో కొంచెం కోఆర్డినేషన్ ఉంటే సరిపోద్ది. డైరెక్టర్‌తో కోఆర్డినేషన్ ఉంటే సరిపోద్ది. హ్మ్. కానీ ఇప్పుడు ప్రతి డిపార్ట్‌మెంట్‌తో ఉండాలా కోఆర్డినేషన్? కోఆర్డినేషన్ ఎప్పుడైనా అందరితో ఉంటదండి. హ్మ్. బికాజ్ బీయింగ్ చీఫ్ టెక్నీషియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 100% అందరూ కలిసి ఒక అండర్‌స్టాండింగ్ పేజ్‌లో వర్క్ చేయాల్సిన నీడ్ అండ్ నెసెసిటీ 2 ఉన్నాయి. హ్మ్. సో, అదేం మారదు. బట్ ఓన్లీ ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ఏం చూపిస్తున్నాము, ఎలా చూపించాలనుకుంటున్నాము అనేటువంటి ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి. కలర్స్ వైస్ గానీ, ఓవరాల్ మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రొడక్షన్ డిజైన్ సంబంధించిన దాంట్లో జరుగుతాయి. అంతకుముందు కూడా ఆర్ట్ డైరెక్టర్స్ చేసే జాబ్ ఆల్మోస్ట్ సేమ్ గానీ, వ్యూ చేసే పరిధులు లిమిటెడ్. లైక్ హార్డ్‌లీ అప్పటికప్పుడు మనం సెట్ అనుకుంటాము. ఆ కలర్స్ ఏదో ఏసేసుకుంటాము. అప్పటికప్పుడు పని అయిపోయేలాగా. ఇప్పుడు అలా కాదు. సినిమా మొత్తం ఏ సీన్ ఏ జోన్‌లో ఉండాలి, దాన్ని మనం నేచురల్ లైట్‌లో తీస్తున్నామా, లేతే ఒక డార్క్ మూడ్ అనుకుంటున్నామా, ఇయన్నీ ముందే డిఫైన్ అయ్యి ఉంటాయి. సో, దానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ డిజైన్ చేసుకునే ఫ్యాక్టర్ ఏదైతే ఉంటదో, లైక్ ఓవరాల్ మూవీ డిజైన్ ఈస్ డన్ బై ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్‌లొస్తున్నాయి. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు, వరల్డ్ బిల్డింగ్ సినిమాలు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం గదా! ఈ జానర్ వచ్చిన తర్వాత అంటే ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ వచ్చిన తర్వాత మీ వర్క్ ఇంకొంచెం పెరిగిందా? పెరగటం అంటేనంటే వి ఆర్ డూయింగ్ ప్రీ ప్రొడక్షన్. ఇప్పుడు దాని బేస్డ్ మీదే మనం ప్రీ ప్రొడక్షన్ అనే ఒక ఫ్యాక్టర్ పెట్టుకుంటున్నాం. ఏదైనా ముందు జరగాలి. అప్పటికప్పుడు చేయడానికి మ్యాజిక్ కాదు. హ్మ్. సో, అండ్ వి ఆర్ నాట్ మెజిషియన్స్ ఆల్సో. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ క్రియేట్ చేస్తారు. కానీ 10 రోజులు పట్టేదాన్ని ఒక రోజులో క్రియేట్ చేయలేము. లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. సో, ఆ బేస్డ్ మీద చూసుకుంటే పెరగడం కంటే కూడా అండి డీటెయిలింగ్ ఎక్కువైంది. హ్మ్. మోర్ ఆఫ్ ఎఫర్ట్ ఎక్కువవుతుంది. రిసర్చ్ వర్క్ ఎక్కువవుతుంది. సో, ఆ ఫ్యాక్టర్స్ బాగా పెరిగాయి. హ్మ్.